ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల సమీక్ష. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. టీమ్స్ ను AIIMS స్థాయిలో తీర్చిదిద్దాలి. కేటీఆర్ హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం టీమ్స్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన ఆయన రూ.1200 కోట్లతో అత్యాధునిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. 300 ICU బెడ్స్, 16 ఆపరేషన్ థియేటర్లు, MRI, సిటీ స్కాన్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ప్రాజెక్టు 2 ఏళ్ల క్రితమే పూర్తయ్యేదని పేర్కొంటూ మిగిలిన పనులను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సహకార అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. PACS కంప్యూటరీకరణ, ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ పథకం కింద గోదాముల నిర్మాణం, యువత కోసం కోఆపరేటివ్ ఇంటర్ఫిషెస్ ప్రోగ్రామ్స్, FPOల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ అధికారులు తెలంగాణలో పాల, మత్స్య సహకార సంఘాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సహకార రంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. మే 18 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహించినట్లు మంత్రి చూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక బ్రోషర్లు సచివాలయంలో ఆవిష్కరించారు. హెరిటేజ్ వాక్లు, పర్యాటక అవగాహన కార్యక్రమాలు, స్వచ్ఛత డ్రైవ్లు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశాలు, జిల్లా స్థాయి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రవీంద్ర భారతిలో జానపద, శాస్త్రీయ నృత్యాలు, సంగీత సాహిత్య కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మే 23న హైదరాబాద్ లో టూరిజం కాన్క్లేవ్ 2026 నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిరిజన సంక్షేమంలో AI విప్లవం. తెలంగాణ నుంచి దేశానికి మార్గదర్శకం. గిరిజన సంక్షేమాన్ని డిజిటల్ సాధికారత దిశగా తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం AI ట్రైబల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు AI ఆధారిత స్మార్ట్ లెర్నింగ్, వర్చువల్ టీచర్లు, టెలిమెడిసిన్ సేవలు, డిజిటల్ స్కిల్స్ అందించనున్నట్లు వెల్లడించారు. గిరిజన యువతకు AI కోడింగ్, సైబర్ సెక్యూరిటీ శిక్షణతో పాటు స్టార్టప్ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అది అనేది కేవలం టెక్నాలజీ కాదు, సామాజిక న్యాయం సాధించే సాధనం అని మంత్రి పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపుతో ప్రజలపై భారం వేయొద్దు. మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్. యుద్ధ పరిస్థితులను సాకుగా చూపిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ విమర్శించారు. ఇప్పటికే ధరల పెరగడం, నిరుద్యోగం, రైతాంగ సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రం వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ను GST పరిధిలోకి తీసుకురావడంతో పాటు రైతులకు డీజిల్ సబ్సిడీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. మాజీ సర్పంచ్ శంకర్ G మల్లేశం పాల్గొన్నారు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నదని చెప్పేసి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆ పెరిగిన ధరలను ఏంటంటే ప్రజలపై మోపడం సరియైంది కాదు అని కనబడుతుంది. ఈరోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సుమారు ₹3 పైచిలకు పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచడం జరిగింది. ఈ పెంచడం వల్ల కేవలం పెట్రోల్, డీజిల్ పెరగడం కాకుండా ఏంటంటే నిత్యావసర వస్తువులు, ఆటో ఛార్జీలు, రవాణా ఖర్చులన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నది. ఇదంతా కూడా ఏంటంటే లాస్ట్కి వస్తే ఏంటంటే సామాన్యులపైనే భారం పడుతుంది. ఉదాహరణకి ఇంకోటి తీసుకుంటే ఏంటంటే ఈరోజు పెట్రోల్ ధర బయట సుమారు ₹110 ఉన్నది. ఆ ₹110
కేవలం 55 రూపాయలే పెట్రోల్ ధర. మిగతాదంతా కూడా కేంద్రమేమో ఎక్సైజ్ డ్యూటీ పేరున, రాష్ట్రమేమో వ్యాట్ రూపాన ట్యాక్స్ వసూలు చేసి తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏదైతే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో ఆ ట్యాక్స్ దాంట్లో ఏంటంటే తగ్గించి రేట్లు పెంచకుండా సామాన్య ప్రజలను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే మీరు కలెక్ట్ చేసే ట్యాక్సెస్ తగ్గించి సామాన్యులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సచివాలయంలో మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతి, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి. ఏపీసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎండి మార్క్ఫెడ్ మరియు శాఖ అధికారులతో సమావేశం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ, రవాణా, హమాలీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. కొనుగోలుల వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. తెలంగాణ క్యాన్సర్ అట్లాస్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన నోరి దత్తాత్రేయ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ కలిసి క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చోంగ్తూ పాల్గొన్నారు. తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదిక రూపొందించిన నోరి దత్తాత్రేయుడిని సీఎం అభినందించారు. క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కారణాలను విశ్లేషించేందుకు ఈ అట్లాస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు, అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా అందించాలని సీఎం సూచించారు. మలక్పేట్ రైల్వే స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ పథకం కింద సుమారు రూపాయి 26.5 కోట్లతో విమానాశ్రయాన్ని తప్పించేలా ఆధునీకరిస్తున్నారు. స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పునరాభివృద్ధి పనుల తుది దశకు చేరుకోగా స్టేషన్ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అభివృద్ధి పనులు పురోగతి, గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్, స్లాబ్ నిర్మాణం మరియు ప్లాట్ఫామ్ వయాడక్ట్ పనులు పూర్తయ్యాయి. సదుపాయాలు విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, అప్గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలం, మెట్రోతో అనుసంధానం, కొత్తగా వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థను పటిష్టం చేయడానికి మలక్పేట్ రైల్వే స్టేషన్ తో పాటు అనేక చిన్న స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. స్టేషన్ల ఆధునీకరణ ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు లభిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టును పరామర్శించిన మంత్రి అడ్లూరి. ధర్మపురికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సురేందర్ కుమార్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ఉదయం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. సురేందర్ కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఇటీవల వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆసుపత్రిలో సురేందర్ కుమార్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న సురేందర్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్ గా తెలంగాణ. మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ లో జరిగిన 48వ ఈఈపిసి ఇండియా సదరన్ రీజియన్ అవార్డ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణను గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2024-25లో రాష్ట్ర ఇంజనీరింగ్ ఎగుమతులు $7.5 బిలియన్ చేరాయని తెలిపారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఈవీ, మొబిలిటీ రంగాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ ఆధారిత డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యమన్నారు. గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్. శ్రీధర్ బాబు ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో ముందంజంలో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన
48వ ఈపిసి ఇండియా సదరన్ రీజియన్ అవార్డ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2024-25లో తెలంగాణ ఇంజనీరింగ్ ఎగుమతులు $7.5 బిలియన్ చేరాయని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఈవీ, మొబిలిటీ రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండస్ట్రియల్ పార్కులు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఏఓ, ఆటోమేషన్, రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ తో మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎక్స్పోర్ట్స్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను యువతకు తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈపిసి ప్రాంతీయ కార్యాలయాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Electrical components and aerospace components, which is a niche field now, which is coming up in a big way. Steel products, railway equipment, electronics, and advanced engineering systems. This is not just export growth, this is a sign of economic maturity. And here I say that Telangana is ready to contribute strongly to the next phase of the India's engineering growth story. Friends, as India's engineering and manufacturing growth story grows globally, our state Telangana is steadily emerging as one of the states that drives the momentum. And naturally, a question is being asked more often now. What is Telangana doing differently? To our esteemed partners who have come from the different states, the answer I would like to say is very clear. Telangana offers a combination that few regions can provide simultaneously. I can say that we provide high-skilled young workforce. We have a strong engineering and technology talent. We have strategic geographical connectivity, reliable infrastructure, an ecosystem that values both innovation and industry. Last but not the least, I would like to say a very proactive governance. And results are visibly seen right now. Recent export shows that Telangana engineering exports expanded from nearly 1.83 USD billion from 2022-23 to 7.5 billion in 2024-25. It's a phenomenal rise. భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో తాగునీటి భద్రత, ఫ్లోరైడ్, నైట్రేట్స్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భూగర్భ జలాల రీఛార్జ్ పెరిగినా వినియోగం కూడా అధికమవుతోందని పేర్కొంటూ నీటి వృధాను అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధిక వినియోగ ప్రాంతాల్లో కొత్త బోర్వెళ్ల నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1771 పైచోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా నిర్వహణ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మంత్రి కొండా సురేఖ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మే 21 ఉదయం 5:43 తొలి పుష్క స్నానంతో వేడుకలు ప్రారంభమవుతున్నాయి. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి తొలి స్నానం ఆచరించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాభవన్లో స్త్రీనిధి యూనివల్ యాక్షన్ ప్లాన్ అమలు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథి మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క పాల్గొన్న స్పెషల్ సిఎస్ దాని కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండి
విద్యాసాగర్ రెడ్డి, డిఎండి శ్రీనాథ్, శ్రీనిధి ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలు, త్యాగాలను అధికారికంగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిఓఆర్టీ నెంబర్ 679ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు కమిటీ చైర్మన్ గా వ్యవహరించనుండగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కొండారాం, అద్దంకి దయాంకర్, ఎస్ రాముల్ నాయక్, మోతే శోభన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. ఉద్యమకారుల గుర్తింపుకు ప్రమాణాలు రూపొందించి వారి జాబితా సిద్ధం చేయడం కమిటీ ప్రధాన బాధ్యత. వారికి అందించాల్సిన గౌరవం, గుర్తింపు, సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. కమిటీ త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.